హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం 47th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గత ఎపిసోడ్లో చూసుకుంటే కనుక పత్రి మేడంతో పాటు ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్ ప్రయాణం చాలా బ్రహ్మాండమైన కూడా జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగా మన గత ఎపిసోడ్లో మన పిరమిడ్ మాస్టర్స్ మదనపల్లి గురించి వచ్చిన గ్రేట్ మాస్టర్స్ దీపిక గారు, మాలతి గారు, వీళ్ళిద్దరు కూడా ధ్యానంలోకి ఒకేసారి రావడం, ఒకే రకమైన ఒక ఆలోచనలు అండ్ వాళ్ళ యొక్క ధ్యాన ప్రయాణంలో భాగంగా పత్రి మేడంని ఎలా కలిశారు, ఎలాంటి యొక్క కొన్ని అపోహల్ని తొలగించుకున్నారు, ఒకసారి తొలగిపోయాక వాళ్ళ యొక్క ప్రయాణం పత్రి మేడంతో ఎంత అద్భుతంగా జరిగిందనే విషయాలు కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఇంకాస్త వారి యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ యొక్క స్వర్ణామృతం 47th ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం మాలతి మేడం నమస్తే. నమస్తే. నమస్తే దీపిక గారు నమస్తే. వెల్కమ్ టు స్వర్ణామృతం స్టూడియో. గత ఎపిసోడ్లో మనం మీ యొక్క ధ్యాన ప్రయాణం గురించి, ధ్యానంలో ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చారు, తర్వాత పత్రి మేడం గారిని కలిసే ప్రయత్నంలో భాగంగా మీ యొక్క ఏవైతే అంతకుముందుకు ఎలాంటి అపోహలు అయితే ఉన్నాయో మొత్తం క్లియర్ చేసుకొని దానికి రెట్టింపుగా పత్రి మేడం దగ్గర అని చెప్పవచ్చు. ఎంత అంటే మీ యొక్క డే టు డే యాక్టివిటీస్లో బాగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఒక మీ పర్సనల్ జర్నీ కూడా ఒక పత్రి మేడంతో ఒక ఇన్పుట్తో మీరు కంప్లీట్ ఇమ్మీడియట్గా మార్చుకోగలిగారు. నిజంగా ఒక గ్రేట్ స్టెప్ మేడం. ఒక మేడంకి థ్యాంక్స్. దానికి మేడంకి థ్యాంక్స్. ఓకే, మేడంకి థ్యాంక్స్ చెప్పాలి మనం. మేడం నిజంగా మీరు వాళ్ళకి చెప్పడం వరకే, మళ్ళీ వాళ్ళకి ఫోర్స్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు మేడం? మళ్ళా నేను రిపీట్ చేయరు. ఓకే, అండ్ చెప్తారు అంతే. ఓకే, అంటే ఆ చేంజెస్ అంతా కూడా మీ అమ్మగారు కూడా ఇందాక చూశారు, అందరూ చూశారు, ఫుల్ సొసైటీ కూడా చూసింది. అదేవిధంగా వాళ్ళ కోర్టు కూడా చూసింది. వాళ్ళకు మా కోర్టు వాళ్ళు ఇంత చేంజ్ మేడం ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేసి ఇంత డ్రాస్టిక్ చేంజ్ ప్రతి ఒక్కరికి చెప్తా. మెడిటేషన్ వల్లనే నేను ఈ చేంజ్ వచ్చింది అనేసి 100%. ఓకే, 100%. సో మీరు ఇట్లా మీరు ఈ చేంజ్ ఎలా జరిగింది ఏంటంటే వాళ్ళతో పంచుకుంటారు? చెప్తా. మెడిటేషన్ మొత్తం డిస్కస్ చేసుకుంటా అంటాం. క్లోజ్గా ఉండే వాళ్ళతో అందరికీ చెప్తా అంట. ఓకే ఓకే. అండ్ దీపిక గారు మీరు చెప్పారు కదా, మా మదర్ అలాగా ఉండేవాళ్ళు, నేనేమో ఒక అమ్మమ్మలాగా నేను థింక్ చేస్తున్నాను. సో మీ లైఫ్ స్టైల్ ఎలా మారింది? నా లైఫ్ స్టైల్ మేడంకి ఓకే అనిపించింది. ఓకే, అంటే మేము బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. అది ఎలా అనేది నాకు తెలియదు కానీ, బట్ ఎక్కడ వెళ్ళినా కూడా మేడం నువ్వు రావాలి అంతే. నేను ఏదైనా కాలేజ్ ఉంది, ఆఫీస్ ఉంది అంటే నథింగ్ డూయింగ్, రావాల్సిందే అని అంత బాండింగ్ పెరిగిపోయింది. అంటే నేను చెప్పాను కదా, మనం ఎంత హార్ట్ఫుల్గా ఉంటే మేడం అంత హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటారు. సో అంత బాండింగ్ పెరిగిపోయింది మేడంతో. అండ్ జాబ్ కూడా ఇక్కడ రావడంతో, బెంగళూరుకి రావడంతో ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళం. వ్యాలీకి అయితే ఇంకా మేడం ఇక్కడ ఉందంటే వ్యాలీకి రావాల్సిందే. ఇక్కడ 2-3 months మేడం ఉంటే ప్రతి మంత్ రావాల్సిందే మేము ఇక్కడికి. అలా ఉండేదన్నమాట. ఫస్ట్ వచ్చేసి వీళ్ళతోనే వచ్చేదాన్ని, అంటే పేరెంట్స్తో వాళ్ళతోనే వచ్చేదాన్ని. ఎక్కడికి వచ్చినా కూడా మెడిటేషన్ ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళినా, అండ్ వ్యాలీకి కూడా. అయిన తర్వాత నేను 1 year జాబ్ చేసిన తర్వాత షిఫ్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాను, బెటర్ పొజిషన్కి, వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాలని. ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినదే జాయిన్ అయిపోయాను. నెక్స్ట్ షిఫ్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ లో ఎక్స్పీరియన్స్తో షిఫ్ట్ అయినప్పుడు ఐటీలో ఫస్ట్ చాలా ప్రాబ్లం ఉంటుంది, అంటే కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండదు, ఇంటర్వ్యూస్ అది అని. ఆ టైంలో నేను చెప్పా కదా మమ్మీ వాళ్ళతోనే ఇక్కడికి వచ్చేదాన్ని అని. ఒకసారి బుద్ధ పౌర్ణమికి వచ్చినప్పుడు మేడం ఏం చెప్పారు, నువ్వు రావాలి ఇక్కడికి ఫ్రీక్వెంట్గా. అంటే వస్తున్నాం కదా మేడం అని చెప్పా. నువ్వు మాత్రమే రావాలి అని చెప్పారు. అంటే వాళ్ళతో కాదు, వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు, నేను ఇక్కడ ఉన్నానంటే నువ్వు వచ్చేసేయి,
బెంగళూరులోనే ఉంటావు కదా, వీకెండ్ ఇక్కడికి వచ్చేసేయి అంటే చాలా సీరియస్గా, కొంచెం సీరియస్ టోన్లో చెప్పారనమాట. నాకు అప్పుడు అర్థం కాలేదు. అంటే నేను ఎక్కడ ఉన్నాను, ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నాను అప్పుడు జాబ్. ఎలక్ట్రానిక్ సిటీ నుండి ఇక్కడికి రావాలంటే నాకు చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే, ప్లస్ క్యాబ్ ఫెసిలిటీస్ అవి ఉండవు కదా. సో నేను 2-3 బస్సెస్ మారి ఇక్కడికి రావాలి. మేడం ఏమో రమ్మంటున్నారు, సరే అని అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఒక 2 వీక్స్ టైంలోనే నేను అప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా. మమ్మీ వాళ్ళని వస్తున్నారు, వ్యాలీకి వస్తున్నారు, నేను రావాల్సి ఉండింది. బట్ నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, మామూలు నార్మల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. నేను మేడం చెప్తున్నా, అంటే మేడం ఏమంటారో ప్రతిసారి రావాలన్నారు కదా అని అనుకునే, సరే మన మేడమే కదా అని చెప్పాను. మేడం ఇట్లా ఇంటర్వ్యూ ఉందంటే నో ప్రాబ్లం, ఇంటర్వ్యూ చూసుకొని ఈవినింగ్కి వచ్చాయని చెప్పారు. సో నేను ఎలక్ట్రానిక్ సిటీ నుండి ఇంటర్వ్యూ వైట్ ఫీల్డ్ అంత దూరం వెళ్ళాలి. వీళ్ళు వచ్చారు కాబట్టి నేను కార్లో వెళ్ళగలిగాను. వెళ్తే అది వాకిన్ లాగా జరిగింది, నాట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ లేదు. అరౌండ్ 300+ వచ్చారు ఆ రోజు ఇంటర్వ్యూకి. వాకిన్ అంటే వస్తారు. సో వెళ్ళాను, అన్ని రౌండ్స్ క్లియర్ అయిపోయింది, ఆఫర్ వచ్చేసింది. ఈవినింగ్కి వ్యాలీకి వచ్చేసా మేడం దగ్గరికి. ఆఫర్ లెటర్ కూడా క్లియర్ అయిపోయింది అనమాట ఆ రోజే. ఆ రోజు అంటే 300 మెంబర్స్లో జస్ట్ 3 or 4 మెంబర్స్ సెలెక్ట్ అయినారు. ఓన్లీ ఒక 5 మెంబర్స్కి ఇచ్చారు ఆఫర్ అంతే. 300లో మొత్తం అన్ని రౌండ్స్ క్లియర్ చేసుకొని. అంటే అది ఎలా అంటే మేడంతో ఉన్నప్పుడు చెప్పా కదా, ఎంత హార్ట్ఫుల్గా ఉంటే ఆ రిజల్ట్ కూడా అలా ఉంటుంది. ప్లస్ మేడం ఎంత సెల్ఫ్లెస్గా ఉంటారో మనం అంత సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయాలి. మనం కూడా అంత సెల్ఫ్లెస్గానే ఉండాలి. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం మేడం దగ్గరికి వెళ్తే ఏదో వస్తుంది అని అనుకుంటే మాత్రం 0% రిజల్ట్ వస్తుంది, ఏమీ రాదు అసలు. మైండ్ ఎంత క్లియర్గా పెట్టుకొని వస్తే అది రిజల్ట్ కూడా అలానే. మేడం ఫోన్ చేసినా జనరల్గా, లేదా ఎక్కడికన్నా మేడంని వచ్చి కలిసినా ఇమ్మీడియట్గా ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. అది నాకు ఒక హైక్ రావచ్చు, అప్రిసియేషన్ రావచ్చు, నేను ఇంటర్వ్యూ క్లియర్ చేయొచ్చు, బట్ కంపల్సరీ జరుగుతుంది. నేను కోఇన్సిడెన్స్ అనుకొని ఉండొచ్చు ఫస్ట్లో, బట్ కంపల్సరీ మేడం దగ్గరికి వచ్చినా ఫోన్ కాల్ వచ్చినా ఇమీడియట్గా ఒక్క పాజిటివ్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్లీస్ట్ లెస్ టు లెస్ నాకు ఒక అప్రిసియేషన్ మెయిల్ అన్నా వస్తుంది. అది చాలా జరిగాయి. మేడం నిజంగా మీరు అక్కడ నుంచి మదనపల్లి నుంచి మీ అమ్మాయి జాబ్ పరంగా ఇక్కడికి వచ్చినప్పుడు, సో ఇలాంటి ఒక గ్రేట్ రిలేషన్షిప్ ఇందాక తను చెప్తుంటే కనుక డెఫినెట్గా ఒక మదర్లీ ఫీల్. సో ఖచ్చితంగా ఇక్కడ కలమని చెప్పడం కానీ, లేకపోతే ఒక ఇంటర్వ్యూ పరంగా ఉన్నప్పుడు ఒక గైడెన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు మీరు అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఇంకా అసలు మీ కంపెనీలో జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చేసింది. మేడం నువ్వు రావాలి వీకెండ్స్ అన్నారు కదా, తను ఎలక్ట్రానిక్ సిటీలో ఉండేది. ఇది వచ్చేసి ఈ కంపెనీ వచ్చేసి మైసూర్ రోడ్ ఇక్కడ. సో జస్ట్ 45 మినిట్స్లో ఇక్కడికి వచ్చేయచ్చు, దగ్గరకు వచ్చేసాయి. దగ్గరకు వచ్చే కొద్దికి ఇంకేముంది, ఎప్పుడు వీకెండ్స్ మేడం దగ్గరకు రావడం. అది ఆ రోజు అయితే గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎంత టఫ్ ఉన్నిందంటే ఇంటర్వ్యూ మొత్తం ప్రాసెస్ అంతా. అందులో వాళ్ళ కొలీగ్ 14 years ఎక్స్పీరియన్స్ ఉండే అబ్బాయి సెలెక్ట్ కాలేదు. 14 years ఎక్కడ, ఏమో 2 years ఎక్కడ, తను క్వాలిఫై కాలేదు. సో ఈమె క్వాలిఫై అయింది. ఆ రోజు మేము ఇక్కడ ఉన్నాము, తను అటెండ్ అయ్యేసి ఇంటర్వ్యూ ఈవినింగ్ అంతా ఇక్కడికి వచ్చేసింది. సో చాలా అద్భుతంగా అనిపించింది. మీ అమ్మాయితో మేడంతో ఒక మంచి ఒక బాండేజ్ అనేది క్రియేట్ అయింది అనేది మీకు 100%. సో మీకు డెఫినెట్గా ఒక కంఫర్ట్ ఫీల్ అనేది ఖచ్చితంగా. అసలు ఎక్కడికి వెళ్ళదు తను, ఎక్కడ ఇల్లు మాతో వస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. అలా ఉండేది, ఒకటే మేడం దగ్గరకు వచ్చేసేది ఇక్కడికి. సో ఓపెన్ అప్ మేడం. ఇక్కడ మళ్ళీ ఇంకొక న్యూ షిఫ్ట్ అంటే వాళ్ళ జర్నీలో చెప్పాలంటే, అప్పటి వరకు ఓన్లీ ఇందాక మేడం చెప్పినట్టుగా ఇల్లు
ఇల్లు తల్లి పక్కన పక్కిల్లు కూడా తెలీదు, పక్కిల్లు కూడా తెలీదు. వాళ్ళు ఈ అమ్మాయిని చూడాలంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఇంట్లోకి వచ్చేస్తుంది అనేసి. ఇప్పుడు ఈ రోజు కూడా అలానే ఉంది. మేడం దగ్గరకు వస్తుంది అంతే, ఇంకెక్కడికి వెళ్ళదు. ఫస్ట్ నుంచి అట్లే ఆ అలవాటు. మేడం నిజంగా మీరు చెప్పిన ఒక ఇన్పుట్ ఏదైతే ఉండిందో, అంటే వాళ్ళు ఒక హార్ట్కి కనెక్ట్ అయినప్పుడు, ఎస్పెషలీ మీ దగ్గర వాళ్ళు ఒక జర్నీని, మీ యొక్క జర్నీ ఎంత అద్భుతంగా జరిగిందో మొదటి నుంచి, సో అలాగే వాళ్ళు కూడా ఎంతో ఓపెన్ అప్ అవ్వాలి, ఎంతో నేర్చుకోవాలి, అంత కూడా మీకు ఉండడం వల్ల ఇన్పుట్స్ ఇస్తుంటారా మేడం మీరు? అదేంటో అంటే అందరికీ నేను ఇవ్వను, నిజం చెప్పాలంటే చూసి. ఓకే, నేను చాలా చూసేది అందరికీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ నేను ఇస్తూ పోను, వాళ్ళ యాక్సెప్టెన్సీ చూడాలి కదా నేను, వెదర్ దే ఆర్ జెన్యూన్ ఆర్ నాట్, టు లెర్న్ ఫ్రమ్ మీ ఆర్ టేక్ గైడెన్స్ ఫ్రమ్ మీ. ఏదో క్యాజువల్గా వచ్చేసి ఆయన వైఫ్ కదా అని చెప్పేసి నాతో ఏదో మాట్లాడచ్చు కదా, ఫార్మాలిటీగా అడగచ్చు కదా, నేను ఇది కావాలి, అది ఇలా ఉన్నా, ఏం చేయాలి. నో, ఐ డోంట్ గివ్, యూ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ అని చెప్పేసి నేను అక్కడికక్కడ స్టాప్ చేసేసుకుంటాను నా యొక్క గైడెన్స్ని. ఎక్కడైతే తీసుకుంటారు అనే నమ్మకం నాకు కలుగుతుందో అప్పుడు వాళ్ళకే ఇస్తాను నేను. అనవసరమైన అడ్వైజెస్ నేను ఇవ్వను, నా పిల్లలకే నేను ఇవ్వలేదు. వాళ్ళ ఇష్టంకి నేను ఎప్పుడు ఓకే చెప్పాను, వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు అడిగితేనే చెప్తాను. అలాగే ఇక్కడ అంతే, వాళ్ళు అడగలేదు కానీ నేను చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది ఎస్, ఎప్పుడైతే హార్ట్కి కనెక్ట్ అవుతామో వాళ్ళతోనే మనం హ్యాపీగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు నీ ఎదురుగుండా నేను మాట్లాడుతున్నాను అంటే ఒక కొడుకులాను అడుగుతున్నా, నేను తల్లిలా నీకు చెప్తున్నాను అంతే. లేకపోతే నేను ఇంత ఇదిగా ఓపెన్ ఎవరి దగ్గర అవ్వలేదు. కనుక మా ఆయనకి డౌట్ ఫస్ట్ నుంచి కూడా, ఎక్కడ పుస్తకం రాయమంటే రాయదు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వమంటే చెప్పదు అని. అందుకని ఇలాగా గుళ్ళ వేసేసారు. మరి దీనివల్ల ఎంతో మంది ఎంతో నేర్చుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మన మహిళా లోకం తెలుసుకోవాలి కదా, నేను ఏంటి అనేది ఎవరికి ఏం తెలుస్తుంది. దూరం నుంచి చూసి ఎక్కడో స్టేజ్ మీద పైన ఉన్నప్పుడు చూస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది నేనేంటో. ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్నదాన్ని వాళ్ళ ఇంట్లోకి పెట్టుకున్నారు పిఎంసి ద్వారా. సో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నేనేంటో, రివైండ్ చేసి మరీ చూసుకోవచ్చు. అది నా లైఫ్ని. ఇందాక గత ఎపిసోడ్లో చెప్పుకుంటాక ఎన్నో రకమైన రిక్వైర్మెంట్స్, అపోహలు, ఫ్లైట్లు, అది ఇది ఉండింది కదా మేడం. అవన్నీ కూడా మధ్యలో గ్యాప్స్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్స్ అన్నింటినీ కూడా స్వర్ణంతో క్లియర్ చేసింది. నాకు క్లియర్ చేసినందుకు హ్యాపీగా కూడా ఉంది. ఇలా చాలామందికి కూడా నా మీద అపోహలు కలిగించారు. ఫ్లైట్లలో తప్ప అస్సలు నచ్చదు. ఏముంటుంది అక్కడ, మబ్బులు తప్ప ఏం కనపడవు. ఇక్కడ చక్క రోడ్డు కనపడుతుంది, మనుషులు కనపడతారు, ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు మనం. ఇంత ఫెసిలిటీ ఎక్కడ ఉంటుంది చెప్పు ఫ్లైట్లో. నాకు అందుకని ఫ్లైట్ ఇష్టం లేదు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఫ్లైట్లో అన్ని చోటికి ఫ్లైట్లో వెళ్తుంటానా? ఎందుకు వెళ్తాను? ఏం పని ఒక మనిషిని కలవాలంటే? అంత ఫ్లైట్లో వెళ్ళేంత వర్క్ నేనేం చేస్తున్నాను అని అప్పట్లో లేదు. ఓకే, సో మేడం చెప్పండి మీ జర్నీ. సో మీ అమ్మాయి ఇంకా పత్రిమేటకి కనెక్ట్ అయ్యేసరికి యూ ఫీల్ వెరీ హ్యాపీ. సో తర్వాత మీ యొక్క జర్నీ పత్రిమేటతో ఎలా ఉంటుంది? ఆ తర్వాత కోర్టులో ఎక్స్పీరియన్సెస్. మేడం శారీస్ ఇస్తారు నాకు, మేడం శారీస్. అదొక సెంటిమెంట్గా నేను ఇప్పించుకుంటాను కూడా మేడం దగ్గర శారీస్.
సో అవేం చేస్తాను, కట్టుకొని వెళ్తా ఏమైనా ఇంపార్టెంట్. యాక్చువల్గా లాయరు ప్లస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నిన్నా నేను. మదనపల్లిలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నా. ఒక మంచి మర్డర్ కేసు, అసలు ఎంత ఇది అంటే కన్నా మా పక్క కేసు చాలా వీక్, చాలా వీక్ అంటే చాలా వీక్ ఆ కేసు. అవతల లాయరు స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. ఆ కేసు చాలా సెంటిమెంటల్గా ఆయన సిఐకి ఎట్టి పరిస్థితిలో దీంట్లో శిక్ష పడాలా అనేసి, అవతల ముద్దాయికి ఖచ్చితంగా శిక్ష పడాలంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళు విట్నెసెస్కి సాక్షులకి చెప్పలేరు, ధైర్యం కాదు వాళ్ళకి అసలు చెప్పలేరు. ఈయన రాసి పెట్టిండేటివి అంతా వీళ్ళు సిఐలు ఎస్ఐలు రాసి పెట్టేసింటారు. దాంట్లో వీక్ కేసు కదా. అవతల లాయర్ ఏమో స్ట్రాంగ్ లాయరు, ఎట్లా చేయాలా అనేసిందని. సరే అంతా చెప్పించి అంతా పోయి కోర్టులో కూర్చుంటే నిజంగా చెప్తాన్నా నోరే తెరచలేకపోయాడు ఆ లాయరు. ఏమడుగుతాడు, ఈమెమో వీళ్ళేమో విట్నెసెస్ అందరూ బాగా చెప్పేసి సాక్ష్యము చెప్పరా. ఆ మెయిన్ తల్లి దాంట్లో కూతుర్ని మర్డర్ చేసేస్తున్నాడు ప్రియుడు, లవ్ అఫేర్ పెట్టుకొని ఆ అమ్మాయిని చంపేశాడు. వాళ్ళ మదరే ఏమీ చెప్పలేదు, ఆమె కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిండే వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళు బాగా చెప్పాల ఎవిడెన్స్. ఆ కంప్లైంట్ ఇచ్చిండే ఆమెకే ఏమీ చెప్పేదానికి రాలేదు. విఆర్ఓ ఆమె దాంట్లో విఆర్ఓ ఆమె యాక్చువల్గా మదనపల్లిలో డ్యూటీ చేసింది ఆ రోజు, ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు. అక్కడ ఉన్నట్లు అక్కడ ఆమె అంతా రికార్డ్ చేసినట్లు స్టేట్మెంట్ అంతా చెప్పించాల. ఎలా ఉంటుంది చూడండి. మండే ఏమో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో అటెండ్ అయింది, ఇక్కడ ఉన్నట్లు రాసేసినారు వీళ్ళు మొత్తం. ఆపోజిట్ వాళ్ళకి ఇవంతా మంచి లూప్ హోల్స్ కదా. సరే అని అంత బాగా నేర్పించిండే ప్రకారం నేర్పించినట్లు చెప్పారు. ఇంకేం క్రాస్ చేయాలి కదా, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేస్తా అన్నాడు. నేను ఫస్ట్ షాక్ అయిపోయినా, ఈయనేనా అనేసి. ఆ తర్వాత ఆఫీసర్ కూడా, ఏంటండి మీరు మీ క్వశ్చన్స్ ఏంటి, నేను అలౌ చేయను అలాంటి క్వశ్చన్స్, మీరేంటి ఇట్లా క్రాస్ చేస్తా అన్నారు, మీరు డిఫెన్స్ కదా వాళ్ళకి సపోర్టివ్గా అడుగుతాండరే అనేసి. ఆ అడ్వకేట్ వచ్చేసి ఆపోజిట్ అడ్వకేటు అంత చెత్తగా చేసిండే ఫస్ట్ కేసు అది నేను చూడ్డం. అంత చెత్తగా అడుగుతా అన్నాడు, ఏం జరుగుతుంది. నాకు కూడా లోపల నుంచి ఓకే ఫైన్ అంతా బాగా జరుగుతుంది. ఈయన ఇంకా ఎంత ఆయన చెప్తా అన్నా కూడా ఆఫీసర్ ఈయనకి ఎక్కడం లేదు. అడగాల్సిన చోట బ్లాక్ అయిపోతా అన్నాడు ఫుల్గా, టోటల్గా అయిపోయా. కేసు ఆ రోజు వాయిదా పడిపోయా. ఇంటికి వచ్చినా నాకు అర్థం కాల. మెడిటేషన్ అంటే ఎవ్రీడే చేస్తా కదా, ఎన్ని కేసెస్ ఎవ్రీడే డీల్ చేస్తా అంట. ఏం జరిగింది ఈరోజు, ఎందుకు అంత మంచి అడ్వకేట్ అని అందరూ వచ్చి నన్ను, ఏం మాయ చేసినావు మేడం నువ్వు, ఆయన నోరే తెచ్చలేకున్నా చేసేసినావే. ఆయన అయితే అసలు ఏంటి నువ్వు అంత బాగా అడిగేవాడు, అంత బాగా కేసు చేసేవాడు, ఈయన ఉన్నాడంటేనే కొంచెం భయపడతారు, అట్లాంటిది ఎంత చెత్తగా చేసినాడు అని ఆయన కూడా వచ్చి అడిగేది. ఎందుకో మేడం నేను ఈరోజు సరిగ్గా చేయలా, నాకే అనిపిస్తుంది, ఎందుకు అలా జరిగిందో ఏమో తెలియదు. లేదులే మాల్తి మేడం ఏమో చేసేసింది నీకు అనేసి అవతల వాళ్ళంతా. ఇంటికి పోయి ఈవినింగ్ శారీ ఇప్పినప్పుడు అప్పుడు నాకు ఇన్నరు, ఇది మేడం శారీ కట్టావు నువ్వు, మేడం ఇచ్చిండే చీర కట్టుకొని పోయినాను. మొత్తం చేంజ్ అయిపోయింది ఆ రోజు. ఓకే ఈరోజు ఇలా జరిగింది కదా, ఇది నిజమా, మళ్ళీ రేపు ఇంకో చీర కట్టుకొని పోతా. అది ఒక్కటే నాకు సాయంత్రం వరకు అర్థం కాల. ఒక ట్రాన్స్లో ఉన్నా నేను, ఈయనే నా చేసిండే కేసు ఇంత చెత్తగా చేశాడే ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఈయనేమో కన్విక్షన్ రావాలా అంటాడు, శిక్ష పడాలా అంటాడు. ఇంత పెట్టుకొని నేను కోర్టులోకి ఎంటర్ అయ్యాను. ఓకే, అందులో ఆ జడ్జు విపరీతమైన స్ట్రిక్ట్, అది ఏం కానీ డైరెక్ట్గా అడగనీదు, అలా ఉన్నింది. ఇక్కడ చూస్తే ఈయనేమో ఇలా చేసే కేసు ఎందుకు అనేది అర్థమే కాల. ఈవినింగ్ నేను శారీ ఇప్పేటప్పటికి అప్పుడు అది నాకు ఇన్నర్, మేడం శారీ ఓకే దీనివల్ల నా ఈ ఇన్సిడెంట్ అనేసి మళ్ళీ చెక్ చేసుకున్నా.
క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. మీరు క్రాస్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ డే కూడా కట్టుకొని పోయినా మళ్ళీ మేడం ఇచ్చింది శారీనే సేమ్ రిపీట్ సేమ్ మళ్ళీ సేమ్ నెక్స్ట్ డే కూడా రోజు డే బై డే ఉంటాయి వరుసకు ఉంటాయి. మర్డర్ కేసు బిగిన్ అయిందంటే డే టు డే జరుగుతుంది. అది మేడం నెక్స్ట్ డే కూడా కట్టుకొని పోతే నెక్స్ట్ డే కూడా అంతే. అక్కడ డమ్మీ అయిపోయినాడు. అసలు విట్నెసెస్ ఎంఆర్ఓ విఆర్ఓ ఉంది ఆమెది ఉన్నింది. నెక్స్ట్ ఎంఆర్ఓ వచ్చినాడు. ఎంఆర్ఓ అంతా ఇది చేసి ఇది పంచనామా అంతా చేశాడు. ఆయన వచ్చాడు. ఆయన వణుకుతాడు. మేడం పోండి మేడం నేనేం చెప్తాను, నేను అసలు లేను ఫీల్డ్లోనే లేను, నా దగ్గర ఆఫీస్లో వచ్చి సంతకాలు పెట్టించుకున్నారు, నేను ఎట్లా చెప్తాను అని. సార్ మీరు చెప్పండి సార్, ఆయన చూడండి సిఐ ముందే చెప్పినాడు నాకు, మీరు చెప్పకపోతే ఎట్లా అనేసి. మీరు అది ఆఫీస్లో ఉండేది అదంతా కాదు, ఇక్కడ మీరేం చెప్పారు రాసిండేది ఉంటుందో మ్యాటర్ అదే చెప్పాలి సార్ మీరు అనేసి ఆయన బాగా పక్కాగా చెప్పేసినాడు. ఈయన క్రాస్లో ఏం అడగలేకపోయాడు. సెకండ్ డే కూడా ఇదే ఓకే ఇది ఎంతో బాగుంది నాకు బాగా కలిసి వచ్చింది అనేసి. ఈ 2 days అయిన తర్వాత థర్డ్ డే బాగా ఇంప్రూవ్ అయిపోయినాడు ఆయన. థర్డ్ డే మేడం సారీ కట్టలేదు. థర్డ్ డే ఇంప్రూవ్ అయిపోయినాడు బాగా. అప్పటికి జరిగే డ్యామేజ్ అంతా జరిగిపోయింది, మొత్తం డ్యామేజ్ జరిగిపోయింది అప్పటికే. 2 days ఇంపార్టెంట్ డేస్. ఫస్ట్ 2 days ఇన్ ఎనీ మర్డర్ కేసు ట్రయల్లో ఫస్ట్ 2 days ఇంపార్టెంట్ విట్నెసెస్ ఉంటారు. అక్కడ డ్యామేజ్ అయిపోయినాక ఇంకా ఆయన ఏం అడిగినా ఏం చేయాల ఏందో తిక్కగా మళ్ళీ వాళ్ళని రీకాల్ అడిగినాడు. వాళ్ళు రీకాల్ అంటే వాళ్ళని మళ్ళీ పిలిపించండి అనేసి. నేను అడగాల్సినవన్నీ అడగలేదు వాళ్ళని అనేసిందని. ఓకే పర్మిషన్ గ్రాంటెడ్. ఆ రోజు సారీ కట్టుకొని పోయినా మళ్ళీ మళ్ళీ అసలు ఎంత అడుగుతాడేమో తెలుసుకున్నాడు కదా. ఏమో ఎన్నో మేడంకి దగ్గర. నెక్స్ట్ డే కట్టుకొని పోతే మళ్ళీ అదే రిపీట్. ఏం అడగలేకపోయాడు. ఇంతలో మా మేడం ఆమె జడ్జి మేడం అనింది, ఇంతలో మాత్రం మీరు ఎందుకండి రీకాల్ చేశారు, ఆ విట్నెస్ మళ్ళీ ఎందుకు పిలిపించారు అనేసి. ఈయనేమో అడగలేకపోతాడు ఏమి అనేసి. ఏం క్వశ్చన్స్ అడగడానికి రావట్లేదు వాయిస్. నేను మళ్ళీ బయట నేనే చెప్పిన ఇవన్నీ అడిగిండొచ్చు కదా సార్, ఎందుకు మీరు అడగలేకపోయారు ఇంత ఇదిగా అనేసిందని. ఏమో ఈ కేసు నాకు అసలు అర్థమే కావడం లేదు మేడం, ఎంత ప్రిపేర్ అయినట్లుగా మాకు వాయిదా కావాలా అనేసి ఆమె చెప్పలేకపోతానింది కదా. సో మేము వాయిదా తీసుకోవాలని చాలా ట్రై చేశాము. ఆయనేమో లేదు నేను చేసేస్తాను, నేనంతా ఈ వాయిదా ఒప్పుకోను మేడం, నేను జరిగిపోవాలి ఈ కేసు ఈరోజు అనేసిందని. జరిగిపోయాక తెలిసింది ఆయనకి ఏమి ఎట్లా జరిగిపోయింది ఎంత చెత్త. మళ్ళీ ఖచ్చితంగా శిక్ష పడే దాంట్లో లైఫ్ ఇచ్చేసినారు. లైఫ్ పనిష్మెంట్. సిఐ హ్యాపీ, అందరూ హ్యాపీ. ఇప్పటికీ చెప్తాడు నేను ఆ ఒక్క కేసు ఎందుకు ఏం జరిగింది మేడం, ఆ ఒక్క కేసు నేను ఎంత చెత్తగా చేశానే అనేసిందని. అట్లా చాలా ఇంకా ఎక్స్పీరియన్సెస్ మేడం సారి ఇప్పటికీ అంతే ఏదో ఒకటి జరుగుతుంది సెంటిమెంటల్. మేడం నేను చాలా డిప్రెస్డ్గా అలా ఉంది. మేడంకి చెప్పా, డీటెయిల్గా వినలేదు బట్ చెప్పా ఇంత డీటెయిల్గా చెప్పా. సారీ మీది కట్టుకొని పోయినాను అనేది చెప్పిన, అంతవరకే. కట్టుకొని పోయి ఇలా జరిగింది అనేసిందని చెప్తూ ఉంది. నాకు కోర్ట్ లాంగ్వేజ్ నాకేం అర్థం అవుతుంది. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్లా మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా విన్నాక మేడం సిచ్యువేషన్ అంతా కూడా దెర్ బి డెఫినెట్గా ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది మేడం. డెఫినెట్గా ఉంటుందమ్మా. అందులో నేను ఎవరైనా సరే, నేను అని కాదు, ఎవరైనా బాడీని వస్తువు దగ్గర పెట్టుకుంటేనే అవుతుంది కదా, ఆ ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతుంది కదా. అలాగే ఇది కూడా అందులో నమ్ముతారు కూడా వాళ్ళు. ఇప్పుడు మనకి ఆ నమ్మకం ఉండాలి ఫస్ట్. ఆ నమ్మకం తనకు ఉంది, పాజిటివ్. చెప్పులు మరి అంతే ఇది పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్. అట్ సేమ్ టైం మనకు పాజిటివ్ థింకింగ్ రెండు. షీ ఈజ్ వెరీ జెన్యూన్ లాయర్.
అది దేనికి లొంగదు. ఓకే. అసలు పోస్ట్ కూడా నిజంగా ఎంత అద్భుతంగా వచ్చింది అంటే కనుక సీఎం ఫైల్ నేను పోకనే సంతకం పెట్టాడు. ఓకే. ఆ రోజు సార్ కొట్టాల్లో ప్రోగ్రామ్, నేను వెళ్ళాల్సిండే కొట్టాల్లో ప్రోగ్రామ్ సంక్రాంతి దీనికి సెలబ్రేషన్స్కి 11th సార్ వస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేశారు మీరు రావాలా అనేసిందని. నేను రావాలా అంటే నేను ఇట్లా సీఎం దగ్గరకు వెళ్ళాలా, చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళాలా, నేను నా ఫైల్ కొంచెం ఉంది ప్రాబ్లము అంటే సరే అనేసి నువ్వు ఇటుకి రామ్మా మళ్ళీ మనం బదాం అందరము అని వాళ్ళు సుధాకర్ వాళ్ళు. అట్లే వెళ్ళాను. 11th నా ఫైలు మూవ్ అయిపోయి 13th సంతకం పెట్టేశారు. 3 days సార్ దగ్గర ఉన్నా. అందరికీ వండరు ఎన్నిసార్లు తిరిగితే ఆ ఫైల్ మూవ్ అవ్వదు, అట్లాంటిది నువ్వు పోకనే సంతకం పెట్టేశాడా అనేసి. సో అట్లా పోస్ట్ కూడా అలాగే వచ్చింది. అలాగే డెడికేటెడ్గా ఆ పోస్ట్ వస్తే అందరూ సంపాదించుకోవాలని, లంచాలు తీసుకోవాలనేసి ఒక 5 పైసలు కూడా ఇంత ఆనెస్ట్గా ఆ పోస్ట్ చేయడం ఫస్ట్ పర్సన్ నేనేనేమో వితౌట్ టేకింగ్ మనీ. అందరూ అసలు ఎంత అవుట్ సైడ్ కూడా చాలా చాలా అప్రిసియేషన్. ఆ ఒక్క అప్రిసియేషన్ ఫుల్ మొత్తం ఆంధ్ర అంతా అందరికీ తెలుసు. మొత్తం అందరూ ఈమె డబ్బులు తీసుకోదు అనేసి. అట్లా మనం దీంట్లో ఉన్నాం కదా, అదే నాకు హెల్ప్. మేబీ దీంట్లో మెడిటేషన్లో లేకపోయినా నింటే ఐ వుడ్ బి లైక్ అదర్స్. ఓకే. సో మీ ప్రొఫెషన్లో, సో మేడం ప్రొఫెషన్ చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. అలాంటి ఇన్సిడెంట్ మేడంతో మీకు ఏదైనా మీ ప్రొఫెషన్ కావచ్చు, మీ యొక్క యాక్టివిటీస్లో కావచ్చు? అదే చెప్పా కదా, లైక్ మేడంని మీట్ అయినా ఆర్ మేడం నుండి కాల్ వచ్చినా ఆ మేడం ఎనర్జీ టచ్ అయినా కూడా నేను చెప్పినట్లు సంథింగ్ పాజిటివ్ విల్ హ్యాపెన్. అది బీట్ అప్రిసియేషన్ అన్నా కావచ్చు, హైక్ కావచ్చు, ఏదన్నా. ఈవెన్ రీసెంట్గా అంటే నేను మైంట్రీకి షిఫ్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా వచ్చేదాన్ని మేడం దగ్గరికి. మైసూర్ రోడ్ షిఫ్ట్ అయిన తర్వాత వీకెండ్స్ వచ్చేసేదాన్ని. ఒక వీకెండ్ ఇంటికి వెళ్తే మేడం ఇక్కడ ఉన్నారంటే ఒక వీకెండ్ వచ్చేదాన్ని, మంత్లీ వన్స్ అన్నా అట్లీస్ట్. సో మేడం వస్తే ఎంత ఫ్యామిలీ లాగా రిసీవ్ చేసుకుంటారు మేడం. ఒక గురు పత్ని అంటే గురువులు అంటే ఎట్లా ట్రీట్ చేస్తారు మనుషుల్ని, మీరు మాకు దూరంగా ఉండాలి, దగ్గరకు రాకూడదు. మేడం ఈవెన్ పక్కన పడుకోమని చెప్తారు. అంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారనమాట. ఇక్కడికి రావడం, వంట చేసుకోవడం, నేను మేడం వాకింగ్ వెళ్ళడం, షాపింగ్లు వెళ్ళడం, ఇలా ఫుల్. అండ్ ఈ ఫన్లో కాకుండా మధ్యలో మేడం ఇప్పుడు స్వర్ణామృతంలో చెప్తున్నారు కదా మేడం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అని. అంతా అవి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నాకు చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా నేను అడిగితే వీకెండ్ నేను వచ్చినప్పుడు జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఇట్లే కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మేడం అనుభవాలని కాదు, జస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పేవాళ్ళు. అప్పట్లో ఎలా చేసేవాళ్ళం, ఎంత స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. మున్ని అక్క పెళ్ళి, గుడ్డి అక్క పెళ్ళి గురించి అప్పుడు చెప్పారు నాకు. గుడ్డి అక్క ఎడ్యుకేషన్ గురించి ఇలా మేము మాట్లాడుకున్నప్పుడు అప్పుడు మేడం ఫెస్టివల్స్ ఇవి ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు, ఇవి కొన్ని కొన్ని ఇంత డీటెయిల్గా కాదు బట్ ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పేవాళ్ళు అనమాట. అంటే అప్పుడు నాకు అర్థమైంది మేడం ఇంత స్ట్రగుల్ చేసి వచ్చారు. మనం ఇప్పుడు చూస్తే ఇంత ఈజీగా అనిపిస్తుంది బట్ ఇంత స్ట్రగుల్ ఫస్ట్ నుండి మేడం పెట్టబట్టే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు, మనకి ఇలా కనిపిస్తున్నారు అని. ఆ ఇన్సిడెంట్స్ అంతా షేర్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇవన్నీ మీకు తీసుకున్నాక మీకు స్పిరిచువల్ జర్నీలో మెడిటేషన్ స్ప్రెడ్ చేసే ఒక యాక్టివిటీస్కి అంతా కూడా మీరు మీ ఒక థాట్స్ ఎలా ఉండేది మేడం అనుభవం విన్నాక? విన్న తర్వాత ప్లస్ నేను క్లాసెస్ ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. ఎక్కడో మేబీ బీటెక్లో ఉన్నప్పుడు 1-2 క్లాసెస్ చెప్పాను అంతే. లెంగ్తీ క్లాసెస్ 1-2 చెప్పాను. అండ్ ఫ్లో స్పీడ్గా ఉండేది, ఫాస్ట్గా మాట్లాడేసేదాన్ని. అండ్ నాకు ఇంగ్లీష్లో వచ్చినంత ఫ్లూయెంట్గా తెలుగులో వచ్చేది కాదు. అండ్ ఈవెన్ ఇంగ్లీష్లో కూడా ఫాస్ట్గా చెప్పేసేదాన్ని. అంటే అవతల వాళ్ళు వినాలి కదా, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి కదా, అంత స్లో ఉండేది కాదు. సో 1-2 క్లాసెస్ తర్వాత నేను తీసుకోలేదు అంతగా. ఎప్పుడన్నా మేడం వస్తే వెళ్తా, సార్ వస్తే వెళ్తా క్లాసెస్కి అంతే.
ఇలా ఒకసారి కొట్టాలు వచ్చినప్పుడు దగ్గరలో ఒక స్కూల్లో క్లాస్ జరిగింది. అందరూ వచ్చారు, అక్కడికి వెళ్ళాం. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఒక పిరమిడ్ ఓపెనింగ్ దగ్గరికి వెళ్తే మేడం సడన్గా పిలిచి క్లాస్ చెప్పమన్నారు. నన్ను స్టేజ్ పైకి పిలిచి చెప్పమన్నారు. ఒక 10 minutesలో చెప్పేశాను ఫాస్ట్గా. చెప్పిన తర్వాత నైట్ డిన్నర్ అప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే, ఇలా నువ్వు క్లాసెస్ తీసుకోవాలి, కానీ ఇలా కాదు, ఫాస్ట్గా చెప్పేస్తున్నావు, అవతల వాళ్ళు వినాలి, అర్థం చేసుకోవాలి, నువ్వు చెప్పే సబ్జెక్ట్ ఎంత బాగున్నా చెప్పే పద్ధతి కూడా బాగుండాలి అని చెప్పారు. అంత డీటెయిల్ చెప్పారు. నువ్వు క్లాసెస్ నేను నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా నేను పిలుస్తాను, ఎప్పుడు పిలుస్తాను తెలియదు, నువ్వు రెడీగా ఉండాలి, కరెక్ట్గా చెప్పాలి అని చెప్పారనమాట. అది నాకు చాలా యూజ్ అయింది. ఈ లాక్డౌన్ టైంలో ఒక ఆర్ఫనేజ్కి ఒక మెడిటేషన్ క్లాస్ చెప్పాను చిన్న పిల్లలకి. వాళ్ళు చాలా బాగా విన్నారు. సేమ్ మేడం చెప్పించిన పద్ధతిలో స్లోగా మెల్లగా. అలాగే ఇంకా చాలా క్లాసెస్ తీసుకున్నాను నా కొలీగ్స్కి అయినా ఫ్రెండ్స్కి అయినా ఆఫీస్లో. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ క్లాసెస్ కదా, సో ఆన్లైన్ మా ఆఫీస్లో ఒక క్లాస్ చెప్పాను రీసెంట్గా మా టీంకి మాత్రం. చెప్తే వాళ్ళు బాగా నచ్చి నెక్స్ట్ మొత్తం మా డిపార్ట్మెంట్ మొత్తం అన్ని టీమ్స్కి క్లాస్ తీసుకోమన్నారు. మొత్తం ప్రోగ్రామ్ హెడ్స్ అందరు ఉంటారు, డైరెక్టర్స్ అందరూ, వాళ్ళకి ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ మొత్తం మా టీం వాళ్ళకి, అన్ని టీమ్స్ కలిపి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా సేమ్ ఇలానే మెల్లగా చెప్పాను. ఇంక్లూడింగ్ మేడం స్వర్ణామృతం నుండి తీసుకున్న ఇన్స్పిరేషన్ ఒక స్టోరీ ఇంక్లూడ్ చేసి చెప్పాను. అంటే స్టోరీ చెప్తే ఇంట్రెస్ట్గా వింటారు. రెగ్యులర్ మెడిటేషన్ అంటే మామూలు మెడిటేషన్ క్లాసే కదా అనుకుంటారు. సో ఒక స్టోరీ చెప్పాను అనమాట. చాలా ఇంప్రెస్ అయ్యారు అందరూ. అప్పటి వరకు మెడిటేషన్ అంటే మేము నిద్రపోవచ్చు ఈజీగా అనుకున్నాం, బట్ క్లాస్ విన్నామని. సో అంత మేడం గైడెన్స్ నుండి క్లాసెస్ చెప్పడం నాకు ఈజీతో వచ్చింది. అదే మీరు గైడ్ చేస్తే అంటే నిజంగా మీరు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు హార్ట్కి కనెక్ట్ అవుతారో దెన్ మీరు ఓన్ చేసేసుకుంటారు ఆ పర్సన్ ఓన్ చేసుకుంటారు. కరెక్ట్. కంప్లీట్గా ఆ పర్సన్ని ఓన్ చేసుకొని వాళ్ళ యొక్క జర్నీలో ఎక్కడ ఎటువంటి ఇన్పుట్ ఇవ్వాలని చెప్పి నిర్మోహాటంగా ఇవ్వడమే. ఏం మాట్లాడలేదు అండ్ ఇదే మీరు చెప్పిన ఒక్క ఇన్పుట్, ఇలాగ క్లాసెస్ తీసుకోవాలి కానీ ఇలాగ తీసుకోకూడదు అనే ఒక ఇన్పుట్తో 100% యాక్సెప్ట్ చేయడం. అండ్ అక్కడ నుంచి టీమ్ లీడర్స్, కొలీగ్స్, కంపెనీ హెడ్స్, ఫౌండర్స్, మేనేజ్మెంట్ అందరూ కూడా డైరెక్టర్స్ రావాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ వాళ్ళిద్దరి ప్రొఫెషనల్ లైఫ్ దానిలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది మేడం. ఇక్కడేమో ఏకంగా ఓట్లో స్ట్రాంగ్ లాయర్ పడిపోయారు. అది చెప్తూ ఉండేది చాలా రోజుల నుంచి ఇలా మర్డర్ కేసు గురించి. నేను వినేసి ఊరుకునేదాన్ని. తర్వాత ఫైనల్గా ఇలా జరిగింది అనేసరికి నేనే ఆశ్చర్యపోయా, అవునా పడిందా అని. ఇవ్వదు ఆమె శిక్ష కూడా, శిక్షలే వేయదు ఆమె. అలాంటి ఫస్ట్ కేసు శిక్ష చెప్పడం. అండ్ తన ప్రొఫెషనల్ జర్నీలో మేనేజ్మెంట్కే క్లాస్. చూడు మరి మేడం వైబ్రేషన్స్ ఇద్దరికి కూడా యొక్క ఇన్స్పిరేషన్, మీ ఇన్పుట్స్, ఇట్ హాస్ టేకెన్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్ మేడం. Either it is personal life, professional life, spiritual life, everything. ఈవెన్ రీసెంట్ జాబ్ చేంజ్ కూడా మళ్ళీ లాక్డౌన్లో అంటే నేను షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాను. లైక్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకున్నాను, బట్ ప్యాకేజ్ కొంచెం బెటర్కి వెళ్దాము అని అనుకుంటున్నాను. బట్ లాక్డౌన్ వచ్చేసింది అండ్ రిసిషన్. ఐటీలో చాలామందిని తీసేస్తున్న టైము. లైక్ మార్చు ఏప్రిల్ టైంలో అయితే చాలామందిని ఆల్మోస్ట్ చాలా కంపెనీస్లో ప్రాజెక్ట్స్ పోయి తీసేస్తున్నారు. ఆ టైంలో నేను జనరల్గా అప్లై కూడా చేయలేదు. చేద్దాం
తర్వాత ఇది సెట్ అయిన తర్వాత షిఫ్ట్ అవ్వచ్చులే అని అనుకున్నాను. ఉన్న టైంలో సడన్గా హెచ్ఆర్ మెయిల్ వచ్చింది అమెజాన్ నుండి, నీకు జాబ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాము అని 3 dates ఇచ్చారు. నేను ఒక డేట్ ఇచ్చాను. ఏదో క్యాజువల్గాలే అటెండ్ అవుదాం, అమెజాన్ క్లియర్ చేయాలంటే మనం ఎప్పటికి అయ్యేది, అది చాలా పెద్ద కంపెనీ కదా అని అనుకున్నా. సేమ్ ప్రతి ఇంటర్వ్యూ అలానే 5 rounds జరిగాయి. ఈచ్ రౌండ్ 1 hour 1.5 hour ఈచ్ రౌండ్. 4 weeks జరిగింది. 3 to 4 weeks ఇంటర్వ్యూస్ జరిగాయి. అంటే ఒక ఇంటర్వ్యూ తర్వాత బ్రేక్ అలా అనమాట. జస్ట్ క్యాజువల్గా చేద్దాంలే, క్లియర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని స్టార్ట్ చేశాను. 1 round తర్వాత 5 rounds అయిపోయాయి. అయిపోయిన తర్వాత హెచ్ఆర్ కాల్ చేసి మీరు ఇంటర్వ్యూ చేసిన జాబ్ పొజిషన్ హోల్డ్లోకి వెళ్ళింది, అంటే ఫుల్ఫిల్ అయిపోయింది ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూ చేసిన జాబ్ పొజిషన్, బట్ మీరు ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్గానే చేశారు, మళ్ళీ కన్సిడర్ చేస్తాము అని హోల్డ్లో పెట్టారు. నా జాబ్ ఆఫర్ని హోల్డ్లో పెట్టారు. ఇటు పక్క కంపెనీలో ప్రెషర్ ఉన్నింది, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల, ఈ రెసిషన్ వల్ల, దీనివల్ల ప్రెషర్ ఉన్నింది అనమాట. ఓకే అని అనుకున్నాను. ఇది ఇంకా ఆల్మోస్ట్ రాదని, ఎందుకంటే ఒకసారి హెచ్ఆర్ హోల్డ్లో వెళ్ళిందంటే ఇంకా చాలా డౌట్, 90% డౌట్ అనుకున్నాము. ఫ్రైడే అనుకుంటా అది కాల్ అయింది. తర్వాత నార్మల్గా ఉన్నాను. మండే మేడం కాల్ చేశారు చాలా రోజులకి లాక్డౌన్లో. వీడియో కాల్ చేసాము. ఆ రోజు వీడియో కాల్ మాట్లాడారు. టెన్షన్ అదంతా పోయింది. టెన్షన్లో ఉన్నా, అంటే ఇది హోల్డ్లోకి వెళ్ళింది ప్లస్ ఇక్కడ ప్రెషర్ ఉంది కదా ఉన్న కంపెనీలో అని. ఓకే, ఒక థాట్ వచ్చింది మేడం కాల్ అయిన తర్వాత, సరే నేనే ఒకసారి హెచ్ఆర్ కాల్ చేస్తాము ఎందుకన్నా మంచిది అని కాల్ చేస్తే, మీ ఆ జాబ్ అయితే ఫుల్ఫిల్ అయింది, ఇంకొకరికి మేనేజర్కి మీ ఇంటర్వ్యూ రిజల్ట్స్ పంపించాను, ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు, ఆ పొజిషన్ మీకు ఇస్తాము అని చెప్పి అప్పుడే జాబ్ కన్ఫర్మ్ చేసి ఆఫర్ కూడా ఇచ్చింది అమెజాన్లో. ప్యాకేజ్ నేనేం చేస్తున్న దానికి 3 times ఎక్కువ. 3 times ఎక్కువ రిసెషన్ పీరియడ్లో, కోవిడ్ టైంలో. అసలు నేను ప్యాకేజ్ అడగాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు చెప్పేటప్పటికి నేను ఎక్కడో ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఎక్కడో ఇచ్చారు ప్యాకేజ్. ఫోన్ వచ్చిన రోజే సేమ్ మండే ఈవినింగ్ మేడం చెప్పలేదు, ఇంటర్వ్యూ ఏం చెప్పలా, ఇది హోల్డ్లో వెళ్ళింది కదా ఎలాగా నార్మల్గానే మాట్లాడాం. మళ్ళీ హెచ్ఆర్ కాల్ చేసి పెట్టేసిన వెంటనే మళ్ళీ మేడం ఫోన్, మేడం ఇట్లా అమెజాన్లో జాబ్ వచ్చింది, 3 times శాలరీ ప్యాకేజ్ ఆఫర్ చేశారని. మేడం ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మన పీపుల్ అని అనుకుంటే ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతారో మేడం వాయిస్లో నాకు అది తెలుస్తుంది, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. అంటే ఒకటే పాయింట్ మాకు అర్థమైంది మేడం, నాకు హోల్ జర్నీలో ఎప్పుడైతే మీరు ఓన్ చేసుకుంటారో దెన్ కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ రైట్ టైంలో మీ ద్వారా వస్తూనే ఉంటుంది మేడం. దట్ కాల్ వాజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మీరు కాల్ చేయడం నాకు నుంచి ఒక పాజిటివిటీ అనేది మళ్ళీ అది నేను చేశానో అది యూనివర్స్ నుంచి వచ్చిందో అంటే కనెక్ట్ అవుతాం. ఎవరికైతే మనం కనెక్ట్ అవుతామో వాళ్ళ వాయిసే వినపడుతుంది. అర్థమైందా? ఫోన్లో ఇందాక మొత్తం జర్నీ అంతగా చూస్తే కనుక మీది కానీ మీ అమ్మాయిది చాలా చాలా ఒక సామాన్య వ్యక్తికి చూస్తే మనకు ఇట్స్ మిరాకిల్స్. బట్ మన స్పిరిచువాలిటీలో ఎప్పుడు కూడా ఎనర్జీ వర్క్స్. సో ఎనర్జీ అనేది మనకి ఎవరికి కూడా కనపడదు కాబట్టి అంతే మామూలు వ్యక్తికి ఒక మిరాకిల్ లా కనపడుతుంది. బట్ ఆల్వేస్ ఒక గ్రాండ్ మాస్టర్ పత్రి మేడం గారి యొక్క ఖచ్చితంగా ఆ ఎనర్జీ కావచ్చు, ఆ హార్ట్ కనెక్షన్ కావచ్చు, ఖచ్చితంగా ఆల్వేస్ వర్క్స్. అది ఒక మీరు ఒక ఇందాక చెప్పిన ఒక శారీ విషయంలో కావచ్చు, లేకపోతే తనకు ఒక కాల్ వచ్చిన సందర్భాలు కావచ్చు, ఎక్సైజ్ గ్రాండ్ మాస్టర్ ఎనర్జీ ఆల్వేస్ మనకి ఖచ్చితంగా చేయడమే కాకుండా మన జర్నీలో అక్కడ అంటే రైట్గా అక్కడ ఏది జరగాలి
అక్కడ జరగాల్సిన పని ఏంటనేది ఆ ఎనర్జీ మీకు ఖచ్చితంగా కృషి చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా. మేడం ఈ యొక్క అమ్మాయికి, మా అమ్మాయికే కాదు, ఫోన్లు నాకు కూడా వస్తాయి. నేను ఫుల్ డిప్రెషన్లో అట్లా ఏదన్నా స్ట్రెస్ ఉండిందంటే, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మేడం ఫోన్ వస్తుంది నాకు ఖచ్చితంగా. మేడం ఫోన్ వచ్చి ఇంకా రిలాక్స్. ఎంత టెలిపతి మేడం అని చెప్తా నేను. వాటర్ టెలిపతి అని. నేను కొంచెము స్ట్రెస్ లెవెల్స్లో, ప్రాబ్లమ్స్లో అట్లా ఏదన్నా ఉన్నా కూడా ఆ రోజు మేడం ఫోన్ చేసింటారు, ఫోన్ వస్తుంది. చాలా రిలాక్స్ అయిపోతాం మళ్ళీ ఆ ఫోన్తో. మేడంతో మాట్లాడేస్తే రిలాక్స్డ్, సాల్వ్ అవ్వడము అట్లంతా మూవ్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే ఒక మాకు జడ్జి మేడం ఉన్నింది మదనపల్లిలోనే. నేను ఈ కేసు ఏదైతే చేస్తానో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నానో ఆ కోర్టులో ఆ మేడం హెరాస్మెంట్ అంతే ఇంత అంత కాదు, ఏడిపించేస్తుంది ఆమె. జడ్జు ఏడ్చుని కూడా ఏడ్చేస్తున్నాను నేను. అంత హానెస్ట్గా ఉండే పర్సన్ని సతాయిచ్చేస్తుంది అందరినీ, నన్ననే కాదు అందరినీ. ట్రాన్స్ఫర్ కాల ఆమెకి, వీటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందిరా అని ఒక ఇంత ఎత్తు పిటిషన్స్ పెట్టారు ఆమె పైన. ఈ ఉండకూడదు ఇక్కడ మదనపల్లిలో అని. కుదరలా, ట్రాన్స్ఫరే కుదరలా. ఇంకా ఇట్లా కాదు ఇది అనేసి ఇటుకు వచ్చేసిన వ్యాలీకి. ఒక రోజు వ్యాలీకి వచ్చేసి మేడంతో చెప్పుకున్నా, మేడం ఏం చేస్తారో నాకు తెలియదు, ఆమె వెళ్ళిపోలా అనేసి ఇట్లే అడిగా. ఇవన్నీ చెప్తుంది నిజం ఇది. దిస్ ఈస్ ప్రాక్టికల్. వాట్ హాజ్ హ్యాపెండ్ ఇది నిజంగా జరిగిండే విషయము. అందులో ఈ పిటిషన్స్ పెట్టేది చూసి ఆమె ఏం చేసింది, ట్రాన్స్ఫర్ ఆమె పెట్టుకునింది వెళ్ళిపోల్లా అనేసి. ఎక్కడన్నా దొరికిందంటే ఉద్యోగం పోతుంది కదా అనేది దీంతో అట్లా పెట్టుకుంది. కానీ కన్సిడర్ చేయలే. ప్రతిసారి వెళ్ళిపోతుంది మా అని అనుకునేటప్పటికి ఏదో ఒకటి మళ్ళీ ఎవరో థర్డ్ పార్టీ అనానిమస్ లెటర్స్ పెట్టడము, కొంతమంది పేర్లతో పెట్టడము, అట్లంతా హెరాస్ చేస్తుంది కదా. అట్లా అని మేడం చెప్పాను. పోయి ఒక 1 వీక్కి వండర్. అసలు మధ్యలో ఎత్తరు. ఏప్రిల్ మే ఆ టైంలోనే ట్రాన్స్ఫర్స్. ఈమెకి ట్రాన్స్ఫర్ అన్నారు. ఎంత ఆనందం అయిపోయింది అంటే నిజంగా చెప్పుకోలేక ఫస్ట్ మేడంకి ఫోన్ చేసి చెప్పేసిన, మేడం ఆ కచ్చి జడ్జి వెళ్ళిపోయింది మేడం అనేసి. ఎంతమందికి ఎంతో హ్యాపీ. నాకైతే అందరికన్నా ఎక్కువ హ్యాపీ. నేను 24 hours అక్కడే ఉండాలి కదా, ఆమెతో కోర్ట్ అవర్స్ అంతా ఆమె కోర్టులో పీపీ కాబట్టి అక్కడనే ఉండాలి నేను. సో నాకు ఫస్ట్ చాలా హ్యాపీ అయిపోయినాను నేను. మేడం కాల్ చేసేసి, ఈసారి వెళ్ళిపోతుంది పోవే, ఉండదులే వెళ్ళిపోతుంది పోవే అని చెప్పి అన్నారు. అట్లనే వెళ్ళిపోయింది, అట్లనే వెళ్ళిపోయింది. అలా మేడంతో చాలా ఎక్స్పీరియన్సెస్. ఒక ట్రిప్కి వెళ్ళాము, అది చెప్తున్నా. ట్రిప్పు మేడము మేము ఇంకొక 10 members అంతా కలిసి 2 కార్లలో ఫస్ట్ ఇక్కడ నుంచి పిరమిడ్ వ్యాలీ టు కొలేగల్లో నైట్ స్టే, మెడిటేషన్ క్లాసెస్ మార్నింగ్ అంతా, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మొత్తం అంతా మెడిటేషన్ క్లాసెస్, నైట్ జల్సాగా ప్యాక్ ఆడుకోవడము. అంత అద్భుతంగా ఉన్నింది. కొలేగల్లో చాలా అద్భుతంగా జరిగినాయి మేడం ఇవి క్లాసెస్ అంతా. దెన్ అక్కడి నుంచి కొలేగల్ నుంచి మళ్ళీ మైసూర్లో కూడా క్లాసెస్, అద్భుతమైన క్లాసెస్ అన్నీ. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకైతే కొత్త ఫస్ట్ ట్రిప్ మేడంతో కదా పోవడము. అంత లాంగ్ ట్రిప్ అది. సో మైసూర్ నుంచి దెన్ మడికేరికి పోయినాం. మడికేరిలో అయితే ఒక పెద్ద ఇల్లు, మాకు పెద్ద హౌస్ ఇచ్చేసారు. అది హట్ మోడల్స్లో ఉంటాయి అక్కడంతా. ఒక్కొక్క ఇల్లు వాళ్ళే వండి పెడతారు మాకు ఫుడ్. ఇండిపెండెంట్ హౌస్. ఎంత అద్భుతం అంటే మేమే వండుకుంటాము అనేసి ఏం మాట్లాడలా, చేసుకోండి అట్లే అనేసి మేమే వండుకోవడము. మేడం ట్రిప్ దీనికంతా వెళ్ళి క్లాసెస్ చెప్పడము అంత అద్భుతంగా, మొత్తం చాలా అద్భుతం. అంటే ఆ మడికేరిలో అయితే చెప్పలేను నేను, అంత అద్భుతంగా ఎక్స్పీరియన్స్. టూరిస్ట్ స్పాట్ అంత మెడిటేషన్ పరంగా వెళ్ళాము కదా. టూరిస్ట్ స్పాట్ కన్నా మెడిటేషన్ క్లాసెస్ బాగా జరిగాయి, అద్భుతంగా జరిగింది మెడిటేషన్ క్లాసెస్.
మళ్ళీ మడికేర్లో అయిపోయా. మడికేర్ నుంచి దెన్ వి వెంట్ టు మంగళూరు. అక్కడ మెగా అనేసి మన పిరమిడ్ మాస్టర్ అమ్మాయి, ఆమె అంతా తీసుకెళ్ళి క్లాసెస్ అంతా అయిన తర్వాత ఈవినింగ్ బీచ్లో మంగళూరు బీచ్లో ఫుల్ మొత్తం అంతా ఎంజాయ్ చేసాము మంగళూరు బీచ్లో. దెన్ నెక్స్ట్ డే మళ్ళీ ప్రయాణము. నెక్స్ట్ డే వచ్చేసి ధర్మస్థలకి వెళ్ళాము. అక్కడ నో అపాయింట్మెంట్ ఉంది అని చెప్పి నిదానంగా మేము బయలుదేరినాం. అపాయింట్మెంట్ ఉంది కదా మనకి టైంకి వెళ్ళిపోవచ్చులే అనేసి. అక్కడ పోయి చూసేటప్పటికి అపాయింట్మెంటులే ఏమీలే. మేడం మాట్లాడినారు. మళ్ళీ ఒక పర్సన్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళతో మేడం మాట్లాడారు. ఉండండి, నేను సార్ ఉన్నారు, మీరు ఉండండి అనేసి రూమ్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెట్టేశారు మమ్మల్ని. కూర్చొని పెట్టేసి మళ్ళీ ఆయన వచ్చాడు బయటికి. మేడం సార్ మాట్లాడేసి ఇన్వైట్ చేశారు, మా పిరమిడ్ వ్యాలీకి రావాల మీరు అనేసిందని. ఎంత అద్భుతంగా జరిగిందంటే మిరాకల్ అది. ప్లస్ విఐపి భోజనాలు వీళ్ళకంతా చూడండి అని. అక్కడే అప్పుడే ఒక బుద్ధుడి ఎవరో గిఫ్ట్ ఇచ్చారన్నమాట. మేము వెళ్ళింది బుద్ధ పౌర్ణమి సందర్భంగా కదా, చూసావు మీరు వచ్చారు, అక్కడ బుద్ధుడు కూడా ఉన్నారు అని ఆయన అన్నమాట అన్నారు. బుద్ధుడి విగ్రహం ఎవరు అప్పుడే ఇచ్చిపోయారంట. అంత అద్భుతం అంటే అసలు అక్కడ పోవాలంటే మొత్తం అంతా అపాయింట్మెంట్ తీసుకొని ఆయనతో మీట్ అవ్వడము అంతా మాకు జస్ట్ ఇట్ టుక్ ఓన్లీ 1 hour టైం అంతే. ప్రాసెస్ అంతా 1 hourలో అయిపోయాయి. ధర్మస్థలం ఎంత ఇదిగా చూసాము అంటే ఎక్కడి నుంచినో వస్తూ ఉంటారు కదా, అంత మేడంతో ఉన్నాం కాబట్టి మేము చూసాము. అందులో లోపల గుడిలో కూడా మమ్మల్ని స్ట్రైట్గా తీసుకెళ్ళారు. రెడ్ కార్పెట్ బట్ ఫర్ మేడం అంతే. ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు ఇద్దరు. మంజు చేయెత్తేసా, మెగా కూడా చేయెత్తేసా. ఉండండి మేడం ఎండలు ఫుల్, ఉండండి మేడం అనేసి. ఆ దీంట్లో మేడం ఒక వేరే ఆయన వచ్చేటప్పటికి మాట్లాడడము అంతా రెడ్ కార్పెట్, మొత్తం విఐపి ఫుడ్ ఉంటుంది. అక్కడ తీసుకెళ్లారు. విఐపి ట్రీట్మెంట్ మొత్తం విఐపి ట్రీట్మెంటే అనుకోండి. అక్కడ నుంచి మళ్ళీ దీనికి హొర్నాడ్కి వెళ్తాము. హొర్నాడ్ అయితే ఎంత అద్భుతం జరిగింది అంటే అది ఎంత అద్భుతంగా ఉన్నింది. అక్కడ టెంపుల్, ఫుడ్ అంతా, స్టే, ఏసీ రూమ్ తీసుకున్నాము. ఏసీ రూమ్ తీసుకుంటే పవర్ లేదు, జనరేటర్తో మీరేం చేస్తారో మాకు తెలియదు, మేడంకి ఏసీ ఉండాలా అనేసి హోల్ నైట్ ఉన్నారు అట్లనే జనరేటర్తో ఏసీ మొత్తం మేడంకి హోల్ నైట్. అట్లా పెట్టరు మేడం, మీకేనే పెట్టాము అనేసిందని చెప్పారు ఆయన నెక్స్ట్ డే. ఎక్స్పీరియన్స్లే అద్భుతమే అంత. ఆ జర్నీ మేము 5 days వెళ్ళాం. 5 days స్పిరిచువాలిటీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ 2. అంటే మనకి ఎట్లా అంటే గురువులు కదా ఇట్లా అనేసి ఏమి ఉండదు మేడం దగ్గర. మనం ఫ్రీగా ఉండొచ్చు. అంటే జనైన్ ఉండాల. తోక ఇప్పినాము, కటింగ్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. నిజము, కటింగ్ అదే రేంజ్లో ఉంటుంది. జనైన్గా ప్రిటెండ్ చేస్తే అట్లా అంత అద్భుతంగా మేము ఎంత ఎంజాయ్ చేసామంటే మర్చిపోలేము అసలు. ఆ 5 days ఎలా గడిచిందో, ఎన్ని ప్లేసెస్ చూసేసాము. మెడిటేషన్ జరిగింది, క్లాసులకి ఎంజాయ్మెంట్ జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హలేబిడ్డు బేలూరు దగ్గరే అనేసి అక్కడ వెళ్ళాం. అక్కడ కూడా సూపర్ ఉన్నింది అంత ఎంజాయ్మెంట్. అద్భుతంగా ఉన్నింది, చాలా అద్భుతంగా జరిగిందా. సో మేడంతో ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఫుల్. సో ఈ జర్నీలో మేడంతో ట్రావెలింగ్ మంచి ఒక ఎడ్యుకేషన్ టూర్ మాదిరినే ఉన్నింది. చాలా అద్భుతంగా ఉన్నింది. మంచి ఒక ఎంటర్టైన్మెంట్. జస్ట్ షార్ట్ కట్లో చెప్తా అంటే ఎక్స్పీరియన్సెస్ అయితే అద్భుతం అక్కడ ట్రిప్లో అన్ని. మన ధర్మస్థలంలో మేడం ఆయన అపాయింట్మెంట్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు. చాలా అదే రోజు ఎంత అద్భుతం అది. కూర్చోబెట్టి 5-10 నిమిషాలు మాట్లాడాడు. అదే బుద్ధుడు చూపించి మీరు వచ్చే ముందరే చూడండి బుద్ధ పౌర్ణమి పిలవడానికి వచ్చారు, ముందరే బుద్ధుడు కూడా వచ్చేసాడు. కానీ బుద్ధ పౌర్ణమి అక్కడ కూడా చేస్తారు, ఏదో జరుగుతుందట. అదేదో ఆ రోజు పండగ ఉందట.
అక్కడ కూడా పౌర్ణమి పండుగ. ఓకే. సో పౌర్ణమి మేము కూడా చేసుకుంటాం కదా, రావడానికి వీలు కాదు. బట్ యూ ఫీల్ హ్యాపీ దట్ పత్రి గారికి నా చెప్పండి, నమస్కారాలు చెప్పండి అని చెప్పారు. ఇలాగా మీరు రెగ్యులర్గా మేడంతో అంటే కుదిరినప్పుడంతా ట్రిప్స్ ఉంటాయి, ట్రిప్స్ చేస్తూ ఉంటారు. ట్రిప్స్ ఉంటాయి. ట్రిప్స్ వల్ల ఈ యొక్క ఆ జర్నీలో మీకు నెక్స్ట్ షిఫ్ట్ మీ లెర్నింగ్స్ ఏముంది మేడం? లెర్నింగ్స్ అంటే అన్నీ నేర్చుకోవడాలే. ఈ మేడంతో ఉన్నామంటే రోజుకో కొత్తవి నేర్చుకుంటూనే ఉంటాం. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి అన్నీ. మనకి ఇప్పుడు ఈ స్వర్ణామృతం చూసి ఎంత నేర్చుకుంటామో. జీరో మేము అసలు ఇన్ ఫ్రంట్. మేడం ముందర చూస్తే నథింగ్ వీఆర్. ఇంత కూడా టచ్ ఎవ్వరూ గారు. ఇంత కూడా చెప్తా అంటే చూడండి, అంత ఉంది తెలిసిన చాలామందికి తెలియదు. మేడం ఎనర్జీ, మేడం ఒక శక్తి. మేము అంత దగ్గర ఉంటే ఈ స్వర్ణామృతం వింటా అంటే మాకే తెలియలా. అంత ఎనర్జీస్ ఉంటాయి తెలిసిన. అంత ఆషామాషి మాత్రం అయితే కాదు. మా పర్సనల్గా మాకు ఇవన్నీ జరిగిండే ఇన్సిడెంట్స్ మాకు జరిగిండే. నేను ఇప్పుడు చెప్పానే మీకు అన్నీ, అవి ఫుల్గా జరిగిండే ఇన్సిడెంట్స్. ప్రాక్టికల్గా ఏవో బుక్కుల్లో చూసి చెప్పడము అలాంటివి ఏం కాదు. ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఇంకా డే టు డే యాక్టివిటీస్లో చాలా నాకు ఒక్కోసారి నాకు చాలా బాధ అయితే ఫోన్ రాకపోతే నేనే ఫోన్ చేసి మాట్లాడతా మేడంతో. ఎందుకో మాట్లాడాలనిపిస్తాను మేడం అనేసి మాట్లాడతా. అట్లా ఎన్ని ఎక్స్పీరియన్స్. ఒక 5 రూపీస్ నేను ఈ సొసైటీకి ఇచ్చాను అంటే 10 రూపీస్ వస్తుంది నాకు. ఎట్లా వస్తుంది అమౌంట్ అసలు తెలియదు మళ్ళీ ఎట్లా అనేసిందని. సార్ అంటారు కదా, ఇస్తేనే ఇదవుతుంది అనేసి, పెంచితే పెంచబడుతుంది అనేసి అని అంటారు కదా. ఆ విధంగా ఉంటుంది. ఎట్లా వస్తుందో కూడా తెలియదు, బట్ వస్తుంది. అంత ఎక్స్పీరియన్సెస్ అది కూడా ఎక్స్పీరియన్స్. ఇంకో ట్రిప్ వెళ్ళాం మేము మేడం. తిరుపతిలో సార్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. మళ్ళీ కొండకి వెళ్ళిపోయినాం, తిరుమల కొండకి. అక్కడ మేడంతో పాటు ఈ 2 వెహికల్స్ మళ్ళీ మేము అరేంజ్ చేసిండేది. అక్కడ బర్త్డే ఆ సెలబ్రేషన్స్ చూసుకొని తిరుమలకి వెళ్ళిపోయినాం. అట్లే ఒక రౌండ్ అనేసి. అక్కడ నైట్ 11 అయింది. బాగా 10:30, 11 అయిపోయినా అన్నీ కూర్చుండేసాం. బయట కూర్చొని మేమంతా కబుర్లు చెప్పుకుంటా. ప్రసాదాలు మాకు అందరూ వేడివేడిగా పొంగలు, చక్కెర పొంగలు, పులిహోర అన్ని వేడివేడిగా టెంపుల్ నుంచి వేడివేడిగా. అసలు మా సూది కూడా బయటికి రానివ్వట ప్రసాదాల సంగతి. దేవుడు అది ఇంత ప్యాకెట్ వచ్చింది. మేము కింద భోజనం చేసాము, అంత తినలేము, కానీ అందరం శుభ్రంగా తిన్నాం. అంత టేస్టీగా ఉన్నాయి మరి అవి. అంత అద్భుతంగా ఎంజాయ్ చేసాము అక్కడ కొండపైన. కొండ చూసేదానికే పోవాలంటేనే ఎన్నో ప్రిపరేషన్స్తో వెళ్తూ ఉంటాం కదా. అట్లా వితౌట్ ప్రిపరేషన్ సడన్గా అనుకోవడము, సడన్గా వెళ్ళడము. సడన్గా అందరము 2 బ్యాచెస్ అద్భుతం. అక్కడ కూర్చోలేరు మేడంని. మా ముగ్గురిని మాత్రం చేరిచ్చారు మేడంకి. ఎవరు కూర్చోకూడదు అక్కడ, సెక్యూరిటీ ఫుల్ అంటే. అట్లాంటిది మేము హ్యాపీగా బాగా 1 అవర్ ఉన్నాం. 1 అవర్ పైన ఉన్నాం. ఉండి అంతా ప్రసాదాలంతా తినేసి మొత్తం అంతా ఎంజాయ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఇంకా ఎన్నో ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. టైం పర్మిట్ చేయట్లేదు కదా. ఇంకొకసారికి గ్రేట్ మాస్టర్స్ అండ్ గ్రాండ్ మాస్టర్స్తో ఉన్న ఎక్స్పీరియన్స్ కంప్లీట్ ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ లాగా ఉంది నాకు మీ యొక్క అనుభవాలు వింటుంటే కనుక. సో డెఫినెట్గా ఇంకా ఈ స్వర్ణ ప్రేక్షకులందరూ కూడా అందించే ప్రయత్నం మళ్ళీ చేస్తాం మేడం. అండ్ యువర్ మెసేజ్. సో ఒక్క 1 వర్డ్లో చెప్పాలంటే, మేడం ఎంత స్ట్రగుల్ చేసి వచ్చారు కదా. మనం మేడంతో ఉంటే ఇప్పటికి కూడా పిఎస్ఎస్ఎం గురించి ఎంత ఆలోచిస్తున్నారు. పిఎస్ఎస్ఎం ఇంత పెద్ద సొసైటీలో ఎన్ని ఊర్లు, ఎన్ని స్టేట్స్, ఎన్ని ప్రోగ్రామ్స్, అన్నిటి గురించి కూడా మేడం ఆలోచిస్తారు. అన్నిటి గురించి కేర్ టేక్ చేస్తారు, అన్నీ ఆర్గనైజ్ చేస్తారు. సో ఇప్పటికీ షీ స్ట్రగ్లింగ్ స్టిల్.
ఇంకా కంటిన్యూ చేస్తున్నారు హార్డ్ వర్క్. మనకు మేడం ఇక్కడ కూర్చున్నట్లు తెలుస్తుంది కానీ మేడం మైండ్తో అంత నెట్వర్క్ రన్ చేస్తున్నారు. సో మనం మేడంకి ఏమి గురుదక్షిణ అంటే ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మేడంకి బర్డెన్ చేయకూడదు. మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మేడం ఎనర్జీని మనం డ్రైన్ చేయకూడదు. వీ షుడ్ కాంట్రిబ్యూట్. ఇంకా మేడం ఎనర్జీకి ఎంత కాంట్రిబ్యూట్ చేసి ఎంత సెల్ఫ్లెస్గా మనం, మేడం ఎంత సెల్ఫ్లెస్గా ఉన్నారో అంత మనం ఉండలేం. అట్లీస్ట్ ట్రై చేసి ఒక ఇన్స్పిరేషన్గా అంత సెల్ఫ్లెస్గా మేడం సర్వీస్ చేయగలిగితే షీల్ వర్క్ ఇంకా ఎక్కువ వర్క్ చేస్తారు. ఇక త్రూ డేలో మేడం కాల్లోనే ఉంటారు. సమ్ కౌన్సిల్స్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ కానీ ఆర్గనైజింగ్ పరంగా ఇంకా స్మూత్గా చేసే ప్రాసెస్, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ కరెక్ట్ చేయడం కానీ. సో మీరు చెప్పినట్టుగా చాలా వండర్ఫుల్ పాయింట్. మేడం స్టిల్ స్ట్రగ్లింగ్, స్టిల్ వర్కింగ్ ఫర్ ఒక కనపడదు, మనకు కనపడదు. మేడం ఎక్కడ ఉంటే అక్కడికి ఆ ఎనర్జీ అలా ట్రావెల్ అవుతుంటుంది. ఇప్పుడు మేడం వ్యాలీలో లేకపోతే మనకు క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంత వర్క్ చేస్తారు మేడం, అది కనిపిస్తుంది, విజిబుల్ వర్క్ అనమాట. సో నేను వచ్చి ఉన్నప్పుడు కలిసినప్పుడు అంతా ఐ కెన్ సీ ఎంతమంది మేడం కాల్స్ చేస్తుంటారు, మేడం కాల్స్లోనే ఎంత వర్క్ చేస్తున్నారు, ఎన్ని ఆర్గనైజ్ చేస్తారు, ఎన్ని మైండ్కి మనం అన్ని ఇస్తున్నారంటే వీ షుడ్ నాట్ బర్డన్. మళ్ళీ పిఎస్ఎస్ఎం మాస్టర్స్గా మన మెయిన్ కర్తవ్యం ఏమంటే మనం ఏమి గురుదక్షిణ ఇవ్వకపోయినా పర్లేదు, మనం బర్డన్ చేయకూడదు. మనం వీ షుడ్ బిహేవ్ అవర్ సెల్ఫ్ ట్రూ పిరమిడ్ మాస్టర్గా మనం గ్రో అయ్యి మనం కరెక్ట్గా ఉండి వీ షుడ్ హెల్ప్, అంతే. సూపర్ మేడం, ఇట్స్ రియలీ గ్రేట్ ఇంటరాక్షన్ విత్ మీ యొక్క హార్ట్ఫుల్ కనెక్షన్స్తో కూడిన గ్రేట్ మాస్టర్స్ అని చెప్పారు. హార్ట్ టు హార్ట్ కనెక్షన్స్, వాళ్ళ స్టార్టింగ్ జర్నీ నుంచి కూడా. అంటే వాళ్ళు మన గత ఎపిసోడ్లో వాళ్ళు చెప్పినట్టుగా అయితే కనుక కలవడానికి అన్ని సంవత్సరాలు పట్టినా సరే దే ఆర్ ఇంటూ ఇట్, దే వాంట్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడాలని ఉండింది. వాళ్ళు ఆ ఎనర్జీ అంతా కూడా అంటే చెప్పాలంటే అప్పుడే కనెక్ట్ అయిపోయారు. వాళ్ళకి వచ్చి ఫిజికల్గా మాట్లాడకపోయినా అంతే, ఆ కనెక్షన్ అక్కడే అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు వెయిట్ చేశారన్న మాటే కానీ 10 ఏళ్ళ కిందట ఉన్న వాళ్ళకంటే కూడా దగ్గరయ్యారు వాళ్ళు. యా, అంటే మీ యొక్క పర్సనల్ ట్రావెల్స్లో కూడా పార్ట్ ఆఫ్ ద జర్నీ. yes, still traveling together. Yeah, it's a wonderful ఇలాంటి మా ముత్యాలు ఉన్నాయి నా దగ్గర. మేడం మీకు గుర్తుందా మేడం, రేవతి మేడం గారు చెప్పారు ఇట్లా డ్రీమ్లో కనపడింది సార్, ఇట్లా ముత్యాలన్నింటినీ కూడా వేరే మేడం దగ్గరికి చేరవేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఆ ముత్యాలు నేను కూడా ఉండగాల అని చెప్పేసి ఆవిడ కోరుకున్నారు. ఆవిడకి అంతే కదా, ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడే ఫోన్ వెళ్ళేది. ఓకే, ఆవిడ కూడా అలాగే ఫీల్ అయ్యేది అనమాట. నాకు ప్రాబ్లంలో ఉన్నానని మీకెట్లా తెలుసు అంటే ఏమో నాకు తెలియదు, చేశాను ఊరికేనే, ప్రాబ్లంలో ఉన్నావు నాకు తెలియదు, అంతే ఇంట్యూషన్, ఐ గో విత్ దట్. మేడం యొక్క స్వర్ణామృతంలో మొత్తం అందరు ఆ ముత్యాలు ఏవైతే ఉన్నాయో మేడం అందరినీ కూడా పరిచయం చేసే ప్రయత్నం డెఫినెట్గా పరిచయం చేయాలి. సార్ చెప్పిన మొత్తం స్వర్ణామృతం ఇది ఆయన ఏరి ఇచ్చారు నాకు, నేను పాలిష్ పెట్టుకుంటున్నాను, ఆయన ఏరి ఇచ్చారు, ఆ క్రెడిట్ ఆయనదే. అది సూపర్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ మన మాలతి మేడం గారికి, దివ్య గారికి. రియల్లీ మీ యొక్క జర్నీతో పాటు పత్రి మేడంతో ఉన్న ఒక స్పెషల్ బాండింగ్, రిలేషన్షిప్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మన స్వర్ణామృతం ప్రేక్షకులకి చాలా విడమరిచి డీటెయిల్గా చెప్పినందుకు కూడా స్పెషల్ థ్యాంక్స్. మాకు ఆపర్చునిటీ ఇచ్చిన మేడంకి థ్యాంక్స్, మీకు థ్యాంక్స్. మేడం ఈ యొక్క స్వర్ణామృతం గురించి ప్రేక్షకులకి
మీ ఎలా ఉంది మీ ఏంటో మీకు చెప్పండి. స్వర్ణామృతం ఒక అద్భుతమైన ఎపిసోడ్స్ అవి అన్నీ. చెప్పలేము, వర్డ్స్ లేవు, నో వర్డ్స్ అట్ ఆల్. ఎంత ఇన్స్పైర్ అవుతారంటే ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్స్ చూస్తే కనుక. మేమైతే వెయిటింగ్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రిలే చేస్తారో ఎప్పుడు అనేసిందనే. స్టోరీసు చాలా అద్భుతంగా ఉంది. స్వర్ణామృతమే. ఇంకా మేడం వాళ్ళంతా చాలా ఇందాక మేడం చెప్పారు మేడం, ఎన్ని సంవత్సరాలు జర్నీ చేస్తున్నా సరే మాకు తెలియని చాలా విషయాలు స్వర్ణామృతంలో మేము తెలుసుకున్నాం. తను చెప్పారు, మేడం గారు కూడా చెప్పారు. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ మేడం పీరియడ్ మాస్టర్స్ అందరికి కూడా ఈ స్వర్ణామృతం. అండ్ దీపిక గారు, మీ యొక్క స్వర్ణామృతం మీ రివ్యూ ఎలా ఉంది? వన్ వర్డ్ లో చెప్పాలంటే లెర్నింగ్ ఫ్రమ్ లైఫ్. వావ్. మేడం లైఫ్ నుండి లెర్నింగ్ ఫ్రమ్ లైఫ్ త్రూ యూ, అంతే. థ్యాంక్ యూ. లైఫ్ లెసన్స్ అన్ని లైఫ్ లెసన్స్. సో వీఆర్ లెర్నింగ్ మేడమ్స్ లైఫ్ త్రూ యూ యాజ్ ఎ మిర్రర్, అంతే. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ పత్రి సార్కి, మేడంకి. సో మేడం, నిజంగా చాలా అద్భుతంగా జరిగింది మేడం గత ఎపిసోడ్ కానీ ఈ ఎపిసోడ్ కానీ. సో నా జర్నీ. సో అందరి ముత్యాలన్నింటినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా చేయాలి. యా, విల్ వర్క్ ఆన్ ఇట్. ఐ విల్ బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టు స్వర్ణామృతం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యొక్క అద్భుతమైన ఎపిసోడ్. మన మాలతి మేడం గారు, దీపిక గారు, పత్రి మేడం గారితో ఉన్న సాంగత్యం, అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, వాళ్ళ యొక్క జీవిత ప్రయాణం అండ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ అన్నింటిలో కూడా. సో పత్రి మేడం గారి యొక్క హార్ట్ కనెక్షన్స్తో కూడిన ఎనర్జీ వాళ్ళెంతో కూడా వాళ్ళ యొక్క జర్నీని ముందుకు తీసుకెళ్ళింది. అనుభవాలన్నీ కూడా చాలా డీటెయిల్గా మనందరితో పంచుకున్నారు. సో ఇలాగా ఈ స్వర్ణామృతంలో ఇదంతా కూడా ఇట్స్ జర్నీ ఆఫ్ పత్రి మేడం, ద ఎపిక్ జర్నీ ఆఫ్ పత్రి మేడం. సో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని క్రియేట్ చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి మనం అందరం కూడా. సో ఆయన క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఎపిసోడ్ని ఇంత అద్భుతంగా టెలికాస్ట్ చేసిన పిఎంసి ఛానల్కి అని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్, Patri Madam and myself Chandu from Pyramid Valley International. Thank you.